హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టక. ఇవాళ ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో కాదండి, చికెన్ పికిల్. చాలామందికి చికెన్ పచ్చడి అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఎలా పెట్టుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అని డౌట్స్ ఉంటాయి కదండి. తీరా పచ్చడి పెట్టిన తర్వాత నిల్వ ఉంటుందో లేదో, పాడవుతుందేమో అని భయం ఉంటుంది. కానీ ఈ వీడియో చూసినట్టయితే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. చాలా ఈజీగా ఎవరైనా పర్ఫెక్ట్గా పెట్టేయచ్చు. కరెక్ట్ పద్ధతిలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ చికెన్ పచ్చడిని ఈ వీడియోలో చాలా సింపుల్గా పర్ఫెక్ట్ చికెన్ పచ్చడిని మీరే పెట్టేయచ్చు. ఈ పచ్చడిని 3 నుంచి 4 నెలల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చికెన్ పచ్చడిని అన్ని రోజులు మేము ఉంచుతామా, ఎప్పుడో తినేస్తాం కదా అని అనుకుంటున్నారు కదా. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్టీ చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దాన్ని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎప్పుడు చికెన్కి ఉండేలా కాకుండా కొంచెం చిన్న సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి. మనం తెచ్చుకొని కూడా కట్ చేసుకోవచ్చు. వాళ్ళని కట్ చేసి ఏమన్నా కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకున్నాం కదా, వాటర్ లేకుండా తీసేసి దానిలోకి 1/2 టీ స్పూన్కి పసుపు, 1/2 టీ స్పూన్కి ఉప్పు వేసి ఇలా ముక్కలకి బాగా పట్టేలాగా చేయితో బాగా రబ్ చేస్తూ కలుపుకొని ఈ పీసెస్ని ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిలోకి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత 1 ఇంచుకి దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, కొంచెం రాతి పువ్వు వేసుకొని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్కి ధనియాలు కూడా ఇలా దూరగా వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్కి ఆవాలు, 1 టీ స్పూన్కి మెంతులు, 1 టీ స్పూన్కి జీలకర్ర వేసుకొని కలర్ బాగా చేంజ్ అయ్యేలాగా కాకుండా కొంచెం దూరగా అన్నిటినీ వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకున్న మసాలాలన్నీ తీసి చల్లార పెట్టుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ పైన పెట్టి ఇలా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా ఈ చికెన్ని ఇలా కుక్ చేసుకోవాలి. చికెన్లో ఊరిన వాటర్తోనే ముక్క లోపల దాకా బాగా కుక్ అవుతుంది. ఇలా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ని తింగిపోయిన తర్వాత తీసి పక్క పెట్టేసుకొని ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1/2 kg ఆయిల్ వేసుకోవాలి. 250 గ్రాముల పల్లి నూనె వేసుకున్నానండి. కావాలంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే వెంటనే కలర్ వచ్చేస్తుందండి. లోపల వరకు ముక్క వేగదు, తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. తినడానికి కూడా ముక్క గట్టిగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఉప్పు, పసుపు వేసి మనం చికెన్ని ముందు ఉడికించుకున్నాం కదండి, ఆ స్టెప్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. అలా ఉడికించుకోవడం వల్ల ముక్క గట్టిగా లేకుండా, సాగినట్టుగా లేకుండా తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఫ్రై చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఇలా తొందరగా రెడ్గా అయిపోతాయి, కొన్ని అలానే వైట్గా ఉంటాయి. అలా కాకుండా అన్నీ కలర్ మారి ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ ముక్కల్ని తీసి పక్కకు పెట్టేసుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అంటాం కదండి, అలా కాకుండా మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇలా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకులో కూడా పచ్చి అంత పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పుకి కారంని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. నూనె మరీ వేడిగా ఉన్నట్టయితే కంప్లీట్గా ఆఫ్ చేసి కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం బాగా హీట్లో కారం వేసినట్టయితే వెంటనే కలర్ చేంజ్ అవుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 కప్పులో సగంని ఉప్పు వేసుకోండి. అంటే మనం 1/2 కప్పు కారం తీసుకున్నాం కదా, దాంట్లో సగానికి ఉప్పును యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తక్కువే వేసుకోండి, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం వేయించి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలని వేసుకొని అన్నీ కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్న చికెన్ని వేసుకొని అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ముక్క బాగా కారము, ఉప్పు పట్టేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ టైంలో మనకు కొంచెం వాటర్గా పల్చగా కనిపిస్తుందండి, కానీ లెమన్స్ వేసిన తర్వాతనే మనకు పచ్చడికి మంచి టెక్స్చర్ వస్తుంది. పూర్తిగా అస్సలు వేడి అనేది లేకుండా కంప్లీట్గా చల్లారిన తర్వాతనే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి.
హాఫ్ కేజీ చికెన్కి 2 కొంచెం పెద్దగా ఉన్న నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. నిమ్మరసం వేసిన తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకి ఏ పచ్చడైనా ఊరితేనే ఆ టేస్ట్ ఉంటుంది కదండి. నిమ్మరసము, ఉప్పు, కారము అన్ని ముక్కకు బాగా పట్టి మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఏ పచ్చళ్ళైనా ఊరితేనే టేస్ట్ సూపర్గా ఉంటాయండి. ఇలా రెడీ చేసుకున్న చికెన్ పచ్చడిని ఇలా గ్లాస్ బౌల్లో వేసుకొని ఒక 2 రోజులు పక్కకు పెట్టుకోవాలి. తడి తగలకుండా, గాలి వెళ్ళకుండా మంచిగా మూతను పెట్టుకొని 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత పచ్చడి ఎలా ఉందో చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. అమ్మో ఇంత చేసి మళ్ళీ చికెన్ పచ్చడి తినడానికి 2 రోజులు వెయిట్ చేయాలని అనుకుంటాం కదండి. కానీ ఏ పచ్చళ్ళైనా ఊరితేనే ఆ ముక్కకి అన్నీ బాగా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. కానీ మేము ఈ 2 డేస్లో కాస్త పచ్చడి తినేసాము. పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఊరిందా ఊరలేదా మనకు అవసరం లేదండి. తిన్నామా లేదా అన్నట్టుగా ఉంటుంది కదా. అందుకే మేము కూడా తినేసాము. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఈ టిప్స్తో, ఈ కొలతలతో మీరు పచ్చడి పెట్టి చూడండి. మంచి టేస్ట్తో, సూపర్ టెక్స్చర్తో కరెక్ట్గా పర్ఫెక్ట్గా పచ్చడి కుదురుతుంది. ఇలా వేడి వేడి అన్నంలోకి కాస్త చికెన్ పచ్చడి వేసుకొని అలా కలుపుకొని కారం కారంగా, పుల్ల పుల్లగా సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముక్కలేందే ముద్ద దిగదు అనే చికెన్ లవర్స్కి ఇలా పచ్చళ్ళు పెట్టుకుంటే ఇంకా రోజు పండగే కదండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని చెక్ చేసి మీకు నిజంగా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్.